అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో వీడు ఎందుకు కొడుతున్నాను అంటే నేను వీడియో స్టార్ట్ చేస్తా ఉన్నాను, అది లీడ్ పెట్టన్నా అందుకనేసి కోపం వచ్చేసి వరుతున్నాడు. మా అర్షిగాడు ఇదో పిచ్చేషం వేస్తున్నాడు, వీనికి అది కావాలంట. అసలు వీళ్ళతో ఎలా వేగాలో ఏం చేయాలో నిజంగా అర్థం కావట్లేదండి. పిచ్చి లేస్తుంది నాకైతే, వీని కోపము అది రావట్లే అని. సో ఇల్లు అయితే చింద్రవందరంగా ఉన్నది. సో టైం వచ్చేసి అయితే 7 అవుతుంది, 6:45 ఈవినింగ్ అన్నమాట. ఇంకా పనంతా చేయాలి, ఇల్లు ఉడవాలి. సో ఛాయ్ పెట్టేసాము. ఎప్పుడు మా ఛాయ్ తాగే టైం అయితే 7 అయిపోతుంది. ఇది నిన్నటిదే కర్రీ, మేక తలకాయ అన్నా కదా. సో అది ఇంకా బోళ్ళు ఉన్నాయి, బోళ్ళు తోమేసేయాలి. వాటరే ఏంది నీ బాధ? అమ్మా కొట్టేసిండే, అట్లా కొట్టేస్తావా? మళ్ళీ కొట్టేస్తావా? ఇల్లు చూడండి ఎంత అబ్బా బండ తాకింది వానికి. ఇలా అవుతుందండి వీళ్ళతో. ఇల్లు చూడండి ఎంత చిందరవందరగా ఉన్నదంటే మామూలుగా లేదు. ఎంత చదురుకొచ్చినా మాత్రం అలానే ఉండిపోతుంది, ఎంత వేసినా. అది గాజు పగిలింది నాది, ఇచ్చేయి ప్లీజ్, గివ్ మీ. డా ప్లీజ్ కూర్చుతుంది అది. హాయ్ జై శ్రీరామన. నీకు ఏం పెట్టాలి ఇప్పుడు? నీకు ఏం పెట్టాలి? అదేమి ఇది అయితే మా వాళ్ళు అయితే ఫుల్ అడాక్ట్ అయిపోయారు. ఇది మీకు చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఇందులో ఉన్న డైలాగులతో సహా చెప్పేస్తున్నారు అన్నమాట. ఏం డైలాగులు? పుష్పగా అగ్గిల్లా వచ్చే డైలాగులు రా, ఫుల్ డైలాగులు అయితే చెప్పేస్తున్నారు. ఫుల్ హ్యాపీ బట్ సాడ్ కూడా, ఎందుకంటే ఇంత ఎనర్జెటిక్ నేను తట్టుకోలేకపోతున్నాను. వీళ్ళలానే ఆడుతూ ఉంటారు. సో ఇది చిన్న అద్దం, మా బుడ్డి అద్దం అన్నది తెచ్చేసుకున్నా నేను. పెద్ద పెద్ద అద్దాలతోటి వర్కౌట్ అవ్వట్లేదు, అందుకనేసే ఈ అద్దం తెచ్చేసుకున్నా అన్నమాట. ఫ్లవర్ పెట్టేసి ఒకటి బయట చెట్ట ఉంది, అందుకనేసి ఫ్లవర్ మంచి స్మెల్, ఇంట్లో స్మెల్ వస్తే బాగుంటుంది కదా అనేసి పలక కొడుతున్నారు వీళ్ళిద్దరు కలిసి. సో వీడియో అయితే చిన్న లైక్ ఇచ్చేసేయండి, వీడియో వస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇవి మామూలు అయితే ఎందుకు తెచ్చుకున్నా నాకు అర్థం కాలేదండి. పొద్దున ఆయన బొంగన అయితే చెట్టు వేప చెట్టు మీ కింద నిల్చొని ఒక కాయ తెంపించిన. సో మా అర్షుగాడు అయితే సగం గ్లాసు తెంపుకొచ్చుకో మధ్యాహ్నం పెట్టేసుకున్నాడు. ఇప్పుడైతే ఇది ఫుల్ నిండా తెంపేసుకొచ్చుకొని కొట్లాడుతున్నారు. అయితే ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఈ ఒక్కొక్కటి పిచ్చితనం ఒక్కొక్కటి అన్నట్టు. ఏం చేస్తారు వీటితోటి మీరు? ఏం ఆటలాడతారు? కొట్లాడుతున్నారు. ఇంకా వాటి కోసం వీళ్ళు వివచ్చంగా కొట్లాడుతున్నారు, మామూలుగా కాదు. ఆ కాయలు ఎందుకురా అంటే మళ్ళీ ఏం కావాలి నీకు? సార్ ఏం కావాలి? ఏం కావాలి? ఇగో నిన్ను ఇవి తీసుకొచ్చా ఆల్రెడీ నేను. ఇవి తీసుకొచ్చాము, బయటికి పోయినప్పుడు కనబడతా. సో అవైతే వద్దంట, తినరా అంటే తినే ఐటమ్స్ తినరంట, వద్దంట కదా. చేదుగున్న ఇది మాత్రం తింటారంట. అచ్చట్ట కాదు ఎట్టట్ట. ఏవి అవి కాదా? గవి అవి తమ్ముని దగ్గరనే చూడు, అవేనా? ఎట్లుండేటి గవే గివి. పొడుగు ఒకటి తీసుకున్నాము, ఇవి ఒకటి తీసేసుకున్నాము, అంతే. ఇంకేం తీసేసుకున్నాం? తిన్నంతవరకు కూర్చుంటాడు కానీ తినడు అస్సలే. ఏం చేస్తున్నావు అశ్విన్ నువ్వు? సీసీ కెమెరాలు ఎందుకు మనకు? సెల్లుతోనే సీసీ కెమెరా అంటే దాని సెల్ ఇప్పుడు 3 సార్లన 4 సార్లన వలగొట్టిండు, అది పగులుతూనే ఉన్నది, అది ఆగుతలేదు. ఈయన సీసీ కెమెరా సెట్ చేస్తారట. ఈయన సీసీ కెమెరా అంటే ఇక్కడ ఈయనేమో ఏం చేస్తున్నావు? ఇల్లు ఉడుస్తున్నాడు. దాని కింద ఏమున్నది? దాని కింద క్యారెట్ పడ్డదా? అయ్యో వాని క్యారెట్ బెడ్ కింద పడ్డది, అందుకనే తీసిపో. క్యారెట్ పడ్డది తీసి. చేపుతుంది తీయకు. నువ్వనా తినేది చీపుతుంది రాడాడి. పో రాశ్విను. చీపు ఒక క్యారెట్ పడితే దానికి దాని ఇది ఎట్లా కూర్చోండి? బుద్ధగుమ్మలే. ఓ ముద్దగుమ్మ, ఇది ముద్దగుమ్మ. అశ్విను నువ్వు సొర్రలా కనిపిందా? అందుకో ఇటు వచ్చింది, ఇటు వచ్చింది క్యారెట్. కడిగిస్తా తినకు, కడిగిస్తా. ఆహా ఇసిరేస్తానవా? తింటలేవా?
ఓ అమ్మా పాపలు అక్కడుంటే ఇది టీప్ పలిగిపోతుంది. ఓ పలుకుతుంది ఇద్దరు. నోనో పలుకుతుంది. మా ఇద్దరిని కలిసి అక్కడ వెళ్ళాలి ఇస్తారట. ఇడు సీసీ కెమెరా అని చెప్పి డోర్ లాక్ చేస్తున్నాడు. అటు 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 గట్టు గట్టు బొమ్మలకి ఇసిరేత్తరా వద్దు నాన్న. టీవీ పగులుతుంది. కొట్టదు చిచ్చులు పోర్లు. ఇటు ఇటే వేసి అయిపోయింది. అశ్వినా అయిపోయింది పోయింది. ఇంకేదన్నా ఫ్రిడ్జ్ పగిలిపోతుంది తెలుసా. పోయింది పోయింది ఆచిపోయింది. కోతెత్తుకపోయింది వచ్చి అడుగుదా. తెలుగు అయితే మామూలుగా లేదు మా ఊళ్ళో అయితే. ట్రాన్స్పోర్ట్కి కష్టమవుతుంది అందుకనేసి చిన్నది ఎప్పుడు తాకింది అబ్బా. ఎడ తాకింది ఎడ తాకింది. ఇటు వచ్చి చెప్పుకో రాజ్గా అక్షితో. ఇటు వచ్చి చెప్పుకో. ఇటు వచ్చి చెప్పుకో. ఇటు వచ్చి చెప్పుకోరా. ఏమైంది రాక్షి. యాక్చువల్గా నిన్నదాకా హనుమాన్ మూవీ చూసేది కదా. ఇప్పుడు మన మంజుల్ బాయ్స్ ఏదో మూవీ వచ్చింది చూడండి, చాలా ఫేమస్, రియల్ స్టోరీని తీసారు చూడు. ఆ మూవీ అన్నట్టు మావాడైతే ఫుల్ ఫిదా అయిపోయిండు ఆ మూవీకి కూడా. కరెక్ట్ వాళ్ళు లోయలు దిగేటప్పుడు వస్తుంది కదా అవి ఆ మూవీకి ఆ సీన్ కోసం అన్నట్టు. ఏమొస్తుంది అలా అట్లా దిగుతాడు. ఏమేమి పెట్టుకుంటాడు. వాడు అలా చెప్తుంటే వాడు బీరుపై చూస్తున్నాడు. బెడ్ తీసేసాం ఇక్కడ. ఈ లంగడు ఎక్కువ వేసేస్తున్నారని బెడ్ తీసేసాం అన్నమాట. ఏమైంది అక్కి. ఏమైంది. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ షేర్ కామెంట్